హాయ్! ఏంటి గడిచిన కాలం కోసం గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తున్నారా? బాధపడుతున్నారా? సరే, మనలాంటోళ్ళ కోసమే ఈ కొటేషన్. మనం గమనం లేకుండా గడిచిన కాలం కోసం ఆలోచించుకుంటూ కూర్చొని ఉంటే, మన గతం మన గుండెల్లో గున్నపంలా గుచ్చుకుంటూనే ఉంటుంది. మన గతం యొక్క గుండెను పిండి, మన గమ్యస్థానాన్ని చేరే మార్గం ఏర్పరచుకోవాలి. నీ గతమేమి నిన్ను గమ్యానికి చేర్చదు. గమ్యం చేరాలన్నా, భవిష్యత్తును మార్చుకోవాలన్నా ఆ అవకాశం, ఆ ఆయుధం నీ చేతిలోనే ఉంది. అర్థమవుతుందా? యెషయా 43వ అధ్యాయం 18, 19 వచనములు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? సాయంకాలమున గెలుపు వచ్చినాను ఉదయం కలుగును